హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం వంకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి. ఘాట్లు అంటే చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్క కాయని ఇదే విధంగా ఘాట్లు అయితే పెట్టుకొని లోపల కాస్తంత సాల్ట్ పెట్టేసుకోవాలండి. ఉప్పు పెడితే ఏమవుతుందంటే మనకి ఈ లావు వంకాయలు కదండి, ఈ వంకాయల్లో ఉన్నటువంటి నీరంతా బయటకు అయితే వచ్చేస్తుంది. మనకి వేగడం కూడా సులువుగా ఉంటుందండి, త్వరగా వేగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్క కాయని ఇదే విధంగా కట్ చేసేసి లోపలైతే సాల్ట్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ సాల్ట్ పెట్టుకొని మనం అయితే పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఆ బాండిలో తగినంత నూనె, అంటే నేనైతే ఈ గిన్నెతోటి 4-5 గిన్నెల నూనె అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఈ వంకాయలు లావుగా ఉంటాయి కాబట్టి కాస్త అంత మునిగే వరకు వేసుకుంటేనే వంకాయ అయితే బాగా వేగుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే 4-5 గిన్నెలు, ఈ గిన్నెతోటి 4-5 గిన్నెల నూనె అయితే పోసుకున్నానండి. వేసుకొని నేను ఉప్పు పెట్టి పక్కన పెట్టేసినటువంటి వంకాయలని మొత్తం నీరు పోయేదాకా అయితే ఒత్తేసానండి. చూస్తున్నారు కదా నీరైతే ఎలా వస్తుందో. ఆ నీరంతా పోతేనే వంకాయ టేస్టీగా ఉంటుంది. మళ్ళీ వంకాయ కూడా కండ్రెక్కకుండా ఉంటుంది, అంటే చేదు వస్తుందండి వంకాయ లేకపోతే, సాల్ట్ పెట్టకపోతే. నూనె వేడెక్కిన తర్వాత మనం వంకాయలను అయితే ఈ నూనెలో వేసేసి అటు ఇటు కలిదిప్పుకుంటూ ఉండాలండి. సన్న సైజులో పెట్టుకొని కలిదిప్పుకుంటూ ఉంటే వంకాయలు అయితే మాడిపోకుండా, చూసారు కదండి ఇలా షేడింగ్ వచ్చేసిందో. ఇదే విధంగా మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి ఇలా కలిదిప్పుకుంటూ ఉంటే వంకాయలు అయితే బాగా వేగుతుంటుంది సమంగా. లేకపోతే ఒకవైపు మాడిపోవడం, ఇంకొక వైపు వేగపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇవైతే లావు వంకాయలు కదండి, ఇవి ఈ విధంగా చేసుకుంటే సన్నగా ఉండే బారు వంకాయలు ఉంటాయండి, అవి ఇంకొక రకంగా అయితే చేస్తుంటారు వేరే స్టైల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి ఈ గుత్తి వంకాయని. ఇప్పుడు నేనైతే కొబ్బరి కారం పెట్టేసి వేగిన తర్వాత కొబ్బరి కారంతో అయితే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా మనం మూత అయితే పెట్టుకున్నామంటే వంకాయ అయితే మెత్తగా వేగుతుందండి. అదే కనుక మూత లేకుండా వేయించుకుంటే మనకి వంకాయ క్రిస్పీగా అయితే వస్తుందండి. ఇవి లావు వంకాయలు కాబట్టి మనం ఈ విధంగా వంకాయని నొక్కుతూ ఉంటే బాగా వేగుతుంది. లేకపోతే లోపల పచ్చి పచ్చిగా అయితే ఉంటుందండి, అంత టేస్ట్ కూడా ఉండదు. మనకి ఎంత బాగా డీప్ ఫ్రై అయితే వంకాయ అంత టేస్ట్గా అయితే ఉంటుంది. వంకాయ అయితే వేగిపోయిందండి. ఈ వేగిపోయిన వంకాయలోంచి మనం నూనె అయితే వంపేసుకొని వేగిపోయినట్లేనండి. దాదాపు మొత్తం ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది వంకాయ వేగడానికి.